నమస్తే అండి. ఇవాల్టి కథ తన మనము తోడైతే రచించిన వారు శాంతారాం సూరపు గారు. నీకిప్పుడేం కావాలి అనునయంగా అడిగాడు స్వరూప్. నేనింకా కొన్నాళ్ళు కన్యగానే ఉండాలి దృఢంగా చెప్పింది తన్మయ్. ఇంతటి అందాన్ని ఎదురుగా ఉంచుకుని ముడుచుకు కూర్చోవడం ఎలా మనసులో అనుకుంటున్నది బయటకు అనేశాడు స్వరూప్. అది మీ సమస్య తేల్చి చెప్పింది తన్మయ్. సరే లోపల అలజడిగా ఉన్నా బయటకు ఒప్పుకున్నట్టుగా అన్నాడు స్వరూప్. పీజీ చేస్తూ విద్యార్థి జీవితాన్ని స్వేచ్ఛగా అనుభవించాలి మరో పేచీ పెట్టింది తన్మయ్. స్వేచ్ఛగా అంటే అందులో మగ స్నేహితులు కూడా ఉంటారా? అనుమానం వ్యక్తం చేశాడు స్వరూప్. చెప్పలేను భుజాలు ఎగరేసింది తన్మయ్. కొన్నాళ్లు కన్యగా ఉండటం అంటే ఆమె అభిమతం కాబట్టి మగ స్నేహితులు ఉన్నా అనుమానించే పనిలేదని సరే దానికి తలూపాడు స్వరూప్. నాది సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాబట్టి ఆఫర్ వస్తే యుఎస్ వెళ్లాలి తన్మయ్ అంటుండగా నాన్సెన్స్ ఒక్కసారి చిర్రెత్తుకొచ్చి కోప్పడిపోయాడు స్వరూప్. కాదని నా కెరీర్ అడ్డుకోవాలని చూస్తే అందాన్ని కాపాడుకోవడం కష్టం కాని పాడు చేసుకోవడం సులువు. తినకో తిని కూర్చోనో అది పూర్తిగా నా చేతిలోని పని. బయటవారి జోక్యానికి లొంగనిది హెచ్చరింపుగా అంది తన్మయ్. అతడికి భవిష్యత్తు అర్థమైపోయింది. ఆమె కోరిన దాన్ని ఒప్పుకోవడం మించి అతడికి మరో దారి లేదు. అతడికి అందం కావాలి, ఆమెకు అందలం కావాలి. అనుబంధం గూర్చిన ఆలోచన ఇద్దరిలో కొరవవ్వటమే ఈ అనర్థానికి కారణం. ఆమెను దాటి వెళ్లలేడు, ఆమె దాటిని అడ్డుకోలేడు. నిస్సహాయుడైపోయాడు స్వరూప్. ఆమె ఇష్టాన్ని తెలుసుకోకుండా తన ఇష్టానికి ప్రవర్తించి తప్పు చేశాడని అనుకున్నాడు. శోభనం గదిలో నుంచి బాల్కనీ వైపు నడుస్తూ తన్మయ్యతో పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ అమ్మాయిని ఐమాక్స్ దగ్గర చూశాడు స్వరూప్. ఆ సినిమా చూసి సమంతాను గుర్తు చేసుకుంటుండగా సమంతాని తలపించే అందం అతడి కళ్ళకి తలుక్కుని తగిలింది. ఆ అమ్మాయిని చూస్తుంటే కోకిల కూసినట్టు ఆమని పూసినట్టు ఆహ్లాదంగా అనిపించింది. సరిగ్గా అలాంటి అమ్మాయి కోసమే అతడు కలలు కంటూ అన్వేషణ సాగిస్తున్నాడు. కలలు కనడం అతడి ప్రవృత్తి. ఆ కలల్ని కలగా మలిచి సొమ్ము చేసుకోవడం అతడి వృత్తి. అతడు యాడ్ ఫిల్మ్ మేకర్. పరిచయస్తులు కొందరు కలల బేహరి అనటం పరిపాటి. అయితే అలాంటి అమ్మాయి కోసం కంటున్న కల మాత్రం పెళ్లి కోసం. అప్పటికి అతడి కోసం అమ్మాయిల్ని చూడటంలో ఇంట్లో వాళ్లు శతకం దాటి అతడితో అర్ధశతకం కొట్టించారు. ఎక్కడా స్థిరపడలేకపోయాడు. ఎంతో వెతికిన మీదట ఇంత స్వరూప్యంతో అతడి కలల రాణి కళ్ల ముందు ప్రత్యక్షమైంది. ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకున్నాడు. ఆ అమ్మాయి స్నేహితులతో వచ్చినట్టుంది. వాళ్ళంతా నిష్క్రమణ ద్వారం దాటి వెళ్లిపోతుండగా వడివడిగా అటు అడుగులేశాడు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వాహనాల కోసం నడవగా మరో ఇద్దరు అమ్మాయిలతో వసరా దగ్గర నిలబడి నిరీక్షణ చేస్తుంది ఆ అమ్మాయి. క్షమించాలి దగ్గరకు వెళ్లి పలకరించాడు. అమ్మాయిలు ముగ్గురు అతడి వైపు చూశారు. పరిచయం లేని ముఖం అనిపించి బ్రుకుటి ముడిచారు. మీ ఇంటి చిరునామా లేదా మీ నాన్నగారి మొబైల్ నంబర్ ఇస్తారా? తన కలల రాణిని ఉద్దేశించాడు. ఆ మాట ఊహించని ఆ రాణితో పాటు మిగిలిన ఇద్దరు బిత్తరపోయి ఒకరినొకరు చూసుకున్నారు. ఇదేం కాలేజీ ఎగ్గొట్టి రాలేదు, ఇంట్లో చెప్పే వచ్చింది. ఈ విషయం మోద్దామనుకుంటే మోసపోతారు. వాళ్లలో ఓ గడుద్దాయి ఎద్దేవా చేసింది. అయ్యయ్యో అందుకు కాదు పనుంది గాబరా పడ్డారు స్వరూప్. ఇది కాలేజీకి వచ్చిపోయే దరిమిలా దారికేసి బీటు కొడతారా అడిగింది గడుగ్గాయ్. మరీ రోమియోలా అనిపిస్తున్నానా నవ్వాడు స్వరూప్. అంత లేదులేండి, ఇంటికెళ్లి సెంటు పూసేలా ఉన్నారు పక్కన మరో అమ్మాయి అంది. సెంటంటే అర్థం కాక అడిగాడు స్వరూప్. వాళ్ళ చెల్లినో తమ్ముడునో మచ్చిక చేసుకుని వలపు రాయబారాలు నడపబోతారని అంది ఆ మరో అమ్మాయి. మీరన్నట్టు రాయబారం కోసమే, కాని వలపు రాయబారం కాదు చెప్పాడు స్వరూప్. మరి పలపు రాయబారమా అడిగింది గడుగ్గాయ్. పలపు రాయబారం ఏమిటి? మళ్లీ అర్థం కాక అడిగాడు స్వరూప్. అమ్మాయిలు అతడిని మోసేస్తున్నారని అర్థమైంది. సాయం కోసం తన కళ్ళరాణి వైపు చూశాడు. ఆ సంభాషణకి ఆనందిస్తున్నట్టుంది. నవ్వు దాచుకుంటూ నిల్చుంది. దీని మెడలో పలుపుతాడు అదే పసుపుతాడు కట్టి దొడ్లో అదే బెడ్లో కులేయబోతారని అంటుండగా మిగతా అమ్మాయిలు వాహనాలతో వచ్చారు. ఆ ముగ్గురు వెనుక ఈ ముగ్గురు ఎక్కి కూర్చున్నారు. పని చూసుకోండి వెళ్తూ వెక్కిరించింది గడుగ్గాయ్. తన కలల రాణి ఎక్కి కూర్చున్న నలుపు తెలుపు స్కూటీ పెప్ నెంబర్ గుర్తు పెట్టుకున్నాడు స్వరూప్. ఆ నెంబర్తో నమోదు చేయబడ్డ విలాసాన్ని అంతర్జాలంలో పట్టుకొని ఓ విల్లా ముందు కారు ఆపాడు స్వరూప్. లాన్లో కూర్చున్న ఓ పెద్ద మనిషి కనిపించి అటు నడిచాడు. ఆయన కూర్చోమన్నట్టు కుర్చీ చూపించి పనేమిటన్నట్టు చూశాడు. వచ్చిన విషయం విన్నవించి స్కూటీ వైపు చూశాడు స్వరూప్. పెద్దాయన ఒడిలో ఉన్న కుక్కపిల్లకి ఏదో చెప్పాడు. ఆ కుక్కపిల్ల ఇంటికెళ్లి ఓ ఆడపిల్లని వెంటేసుకుని వచ్చింది. ఆ పిల్ల దగ్గర జవరాలు వివరాలు తెలుసుకుని బయటపడ్డాడు స్వరూప్.
తన్మయత్వంలో పడేసే తనువుకు తగిన పేరు అనుకున్నాడు. 3 నెలల బిడ్డప్పుడే 3 వయసున్నప్పటి రూపాన్ని ఊహించి యోగ్యమైన పేరు పెట్టిన కామకాళ్లపై సాష్టాంగపడినా తప్పు లేదనిపించి ఆ ఇంట్లో అడుగు పెడుతూ మొదటగా అదే చేశాడు. అలా కాళ్లపై పడ్డ స్వరూప్ని చూసి కామ కలవరపడ్డాడు. ఆ కలవరపాటు అణుచుకుంటూ విషయం వాకబు చెయ్యబోగా తన్మయ్ ఉపోద్ఘాతంగా అన్నాడు స్వరూప్. మా అమ్మాయే చెప్పాడు కామ. నేను వచ్చిన విషయం విన్నవించుకుంటాను. విషయంలోకి వచ్చాడు స్వరూప్. అక్కర్లేదు, మా అమ్మాయిని ఇష్టపడుతున్నారు అంతేనా అడిగాడు కామ. అంతేనా అంటే కష్టపడుతున్నాను కూడా చెప్పాడు స్వరూప్. కష్టపెడుతున్నారు కూడా నిష్ఠూరంగా అన్నాడు కామ. అర్థం కాలేదు చెప్పాడు స్వరూప్. ఎవరో ఏమిటో కులం గోత్రం మంచి చెడు తెలియకుండా అమ్మాయిని అన్యక్రాంతం చేయటం అంటే ఆగాడు కామ. అలా అనకండి, మీరు కన్యాదానం చేస్తే ఈ దీనుడి జీవితం ధన్యమవుతుంది వేడుకోలుగా అన్నాడు స్వరూప్. నేను నా కుటుంబం అన్యాయం అయిపోతామే అభ్యంతరం చెప్పాడు కామ. మళ్ళీ అర్థం కాలేదు ఆర్తింపుగా అన్నాడు స్వరూప్. ఏ పట్టింపులు లేకుండా మీ దర్జా హోదా చూసి పిల్లనిచ్చేస్తే రేపు పలువురికి ఏం సమాధానం చెప్పుకోవాలి తన ఇబ్బంది చెప్పాడు కామ. అంత పని ఏం చేస్తున్నారు? దానాలలో గొప్పదైన కన్యాదానం చేస్తున్నారు. ఏదో చెప్పబోతున్న స్వరూప్ని అడ్డుకుంటూ కాసునైనా అడిగే వాళ్ళందరికీ దానం చేస్తామా? మన అభిష్టం మేరకే కదా. అలాంటిది మరి కన్యని ఆర్దోక్తిగా ఆగాడు కామ. కోరి వచ్చానని అలుసుగా అనుకుంటున్నారులా ఉంది ఉక్రోషాన్ని ఉగ్గబట్టుకుంటూ అన్నాడు. మా స్థితిగతులు చూసి మీరలా అలుసుగా తీసుకున్నారని నేనంటే నచ్చడం పర్లేదు, ఆశ ఇచ్చేయమనటం దురాశ. కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకివ్వరు అనుకోవటం అహం. మీలో నేను చూసింది అదే. నాకు నచ్చలేదు. ముసుగులో గుద్దులాట లేకుండా సూటిగా చెప్పాడు కామ. అది అహం కాదండి, మోహం. ఆశపడ్డది దక్కించుకోవాలనే ఆశయం. కట్న కానుకలేం కోరను, కట్టుబట్టలతో పంపించండి. మీరు నా కాళ్ళు కడగటం కాదు, అంతటి అందాన్ని కన్నా మీ దంపతుల అడుగులను మడుగులెత్తి నా రుణం తీర్చుకుంటాను సావధానంగా చెప్పాడు స్వరూప్. మడుగులెత్తి మెడలు వంచద్దులే బాబు, మమ్మల్ని పరువుగా తలెత్తుకొని బ్రతకనివ్వు. మరో మాట లేనట్టు లేచాడు కామ. మడుగులెత్తొద్దు అన్నప్పుడు ఆ మడుగులోనే దించి కాళ్లబేరానికి తేవడం తప్పు కాదు అనుకున్నాడు స్వరూప్. సామవేద దానాలయ్యాక దండోపాయం ఒకటే ఇక మిగిలింది. దండంతో కానిది దండనతో నెరవేర్చుకోవాలి. తప్పదు. ఓ నిర్ణయానికి వచ్చాడు స్వరూప్. చిన్న నాటకమాడి లంచగొడిగా చిత్రించి అవినీతి నిరోధక శాఖతో పట్టించడంతో మొదటి పావు కదిపాడు. కామా జీతంపైనే ఆధారపడ్డ ఆ కుటుంబానికి ఆ లోటు భర్తీ చేస్తూ రెండో పావు కదిపాడు. అతని సాయాన్ని వద్దనుకున్నా వద్దనలేని పరిస్థితులు ఆ కుటుంబాన్ని నిస్సహాయంగా నిలిపి అతడికి కొంత సహాయంగా మారాయి. ఆ విధంగా ఆ అమ్మాయి ఎవరో అన్నట్టు తన కళ్ళరాని చెల్లెలు తమ్ముడే కాకుండా ఇంటిల్లి పాదిని మచ్చిక చేసుకుని పావులుగా కదిపి కామాకి చెక్ పెట్టాడు. శుభస్య శీఘ్రం అనిపించుకున్నాక కామాని ఆ కేసు నుండి తప్పించి ఉద్యోగం వాపసు వచ్చేలా సిఫారసు చేశాడు. అయితే అదంతా వ్యూహాత్మకంగా చేసినట్టు కాకుండా వీధిన పడ్డ ఆ కుటుంబాన్ని ఆదుకోటానికి ఉదారంగా చేసినట్టు కలరిచ్చాడు. వాళ్ళకి ఆ కర్మ పట్టడానికి కర్త అయిన తనే ఆ సహాయక క్రియ చేపట్టినట్టుగా ఎక్కడ బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ అది లీక్ అవ్వాల్సిన చోట అయ్యిందని అప్పటికి తెలుసుకోలేకపోయాడు. లాస్ ఏంజల్ వేకువజాము 3 గంటలు. విమానం దిగి విజిటర్స్ లాంజ్లోకి వచ్చి కూర్చున్నాడు స్వరూప్. అతడు తన ఏంజల్ని మిస్ చేసుకున్నది అక్కడే. తన్మయ్ అక్కడికి వచ్చి 3 ఏళ్లు అవుతుంది. ఏదైనా పోగొట్టుకున్న దగ్గరే వెతుక్కోవాలి అన్నట్టు అతడు ఏడాదికి 1-2 సార్లు తన్మయ్ దగ్గరకు వచ్చి వెళ్లటం అలవాటు చేసుకున్నాడు. అప్పుడు అందం కోసం తిరిగాడు. ఇప్పుడు అనుబంధం కోసం తిరుగుతున్నాడు. అందలం కోసం పరిగెత్తుతున్న ఆమెకు అనుబంధం గూర్చిన తలపు కలిగేదాకా నిరీక్షిస్తున్నాడు. అయితే ఆమె అందలం కోసం పరిగెత్తలేదని, తనకు అందకుండా తప్పించుకు వెళ్ళిందని ఈ మధ్య అవగాహనకు వచ్చాడు. అదెందుకో ఇదమిద్దంగా అర్థం చేసుకుని ఆ దిశగా పావులు కదపడానికి సిద్ధమై వచ్చాడు. మరో 2 గంటలు కాలక్షేపం చేసి వెలుగొచ్చాక తన్మయ్ ఉండే చోటికి వెళ్ళాలి. ఒంటరితనం పోగొట్టుకునేందుకు మొబైల్లో మ్యూజిక్ పెట్టబోతే భూతాల రాగంతో ఆ చీకటేల పొద్దు పొడిచినట్టు అతడి కళ్ళు మెరిశాయి. ఈ 3 ఏళ్లలో లేనిది అనుకుంటూ లేచి 2 అడుగులు ముందుకు వేశాడు. తన్మయ్ అతడిని దాటి వెళ్లి తండ్రి కాళ్లకు నమస్కరించింది. స్వరూప్ ఆలస్యం చెయ్యలేదు. అమాంతం కామా కాళ్లపై సాష్టాంగ పడిపోయాడు. లాంజ్లోని వాళ్లంతా అతడి చేష్టకి స్ట్రేంజ్గా చూస్తుండిపోయారు. తన్మయ్ కళ్ళు మాత్రం కొంత చల్లబడ్డాయి. పెద్దరికం లెక్క చేయకుండా మడుగులో దించి కాళ్లబేరానికి తెచ్చిన అతడు తిరిగి తండ్రి కాళ్లు పట్టుకోవడం సంతృప్తి పరిచింది. కాని అంతలోనే ఏదో మార్పు. తండ్రితో ఉన్న అనుబంధం అతడిపై అసహ్యభావాన్ని కలిగిస్తే ఇప్పుడు ఇంతమందిలో అతడు తండ్రి కాళ్లపై పడటం కూడా చూడలేకపోతుంది.
ఏదో ఆత్మాభిమానం అడ్డొస్తుంది. ఈ 3 ఏళ్లు తనకి తెలియకుండానే అతడితో అనుబంధాన్ని మనసు అంగీకరించదని తెలుసుకోవడానికి ఆమెకు ఎక్కువసేపు పట్టలేదు. తన కోసమైన అతడి నిరీక్షణకో, తనే లోకమన్నట్టు అతడి క్రమశిక్షణకు ఎక్కడో అతడంటే సాఫ్ట్ కార్నర్ ఏర్పడిందని అర్థం చేసుకుంది. అక్కడే స్వరూప్ రొట్టె విరిగి నేతిలో పడింది. తానొకటి తలిస్తే దైవం 2 తలిచింది. పిచ్చి మనిషికి ఏదొచ్చినా పట్టలేం. లేవమనండి నాన్న, ఇబ్బందిగా అంది తన్మయ్. ఆ ఇబ్బందిలో బందీ అయిన ప్రేమ పెద్దాయనకి అర్థమైంది. అదేదో నువ్వే చెప్పుకోమ్మా. అక్కడి నుండి కాఫీ షాప్ వైపు తప్పుకున్నాడు కామ. సుందరాంగులను చూసిన వేళలా కొందరు ముచ్చట పడనేలా, కొందరు పిచ్చను పడనేలా క్షమించినట్టుగా చెప్పి స్వరూప్ని లేపే ప్రయత్నం చేసింది తన్మయ్. లేచినట్టు లేచి తిరిగి జారిపోయాడు స్వరూప్. బ్యాలెన్స్ తప్పి ఆమె అతడిపై పడింది. అయితే సావిత్రి గారు, ఇంతకీ మేం ఎన్టీఆరా జగ్గయ్య అడిగాడు స్వరూప్. జెన్టీఆర్ అంది తన్మయ్. ఓహో, జెంట్ ఆఫ్ ది ఇయరా, భలే అన్నాడు స్వరూప్. అలా అర్థమైందా? సరే, ఇక్కడ ఎక్కువసేపు సీన్ క్రియేట్ చేస్తే కప్స్ తొడిగి తీసుకెళ్లగలరు హెచ్చరించింది తన్మయ్. ఆమెను లేపి అతడు లేచాడు. ధనబలముతోనే ఘనకార్యము సాధించలేరు. తన మనము తోడైతే విజయము వరించగలదు. కాఫీ కప్పుతో వచ్చిన కామ హ్యాపీగా దీవించేశాడు. ఆ ఘనకార్యం ఎప్పటిదో చూడండి మరి చెప్పాడు స్వరూప్. తన్మయ్ అతడిని చిన్నగా గిచ్చి, నా దగ్గర సామవేద దాన దండోపాయలేం పనిచేయలేదేం? ఈ ఉపాయం పన్నారు అంది. ఇది దండోపాయమేగా అన్నాడు స్వరూప్. అదెలా? చిత్రమైంది తన్మయ్. గదిలోకొస్తే తెలుస్తుంది నవ్వాడు స్వరూప్. ఈసారి ఆమె గట్టిగా గిచ్చింది. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.